సిడబ్ల్యూసి మీటింగ్ షురు. హాజరైన ఏఐసిసి చీఫ్ ఖర్గే, రాహుల్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మంత్రి దామోదర్ తదితరులు. వివిధ రాష్ట్రాల నుంచి 170 మంది హాజరయ్యారట. బీహార్ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన కాంగ్రెస్ సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టింది. ఇక్కడ విషయం అది కాదు. మన పులి ఢిల్లీకి పోయింది. మళ్ళా ఢిల్లీ 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 55 సార్లు 54 సార్లు చెప్పాలి. నేను ఎడ చెప్పుతున్నా ఇప్పుడు వార్తల్లో నా ఢిల్లీ 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 అని లెక్క చెప్పుతున్నా. 54 నుంచి 55 అంటే 56 ఎంతో నాకు నెంబర్ గుర్తులేదు. మన పులి సిడబ్ల్యూసి అనొద్దు. మళ్ళొక్కసారి ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి మీ సావు అని చెప్తుండు మనల్ని. ఆడబిడ్డల పైన మానభంగాలు జరిగినా, ప్రజలకు ఇచ్చిన ఆర్గాన్లు ఇవ్వకపోయినా, ప్రజలకు అభివృద్ధి చేయకపోయినా, మీరు ఏట్ల వాడు సచ్చినా, వర్షాలు వచ్చినా, వరి కొనుగోలు కేంద్రాల దగ్గర గోసపడ్డా, ఇంకా ఏదైనా వడ్రి నేను మూట పట్టుకొని పోయేస్తా ఢిల్లీకి అంతే. నెలకి ఎన్నిసార్లు పోతాం లెక్కేలేదు. 2 నెలలు పైనే దాటింది. ఇప్పుడు అన్న 22 నెలల్లో 20 లెక్కేసుకోవాలి, లేదంటే 19 లెక్కేసుకోవాలి. 2 నెలల పైనే ఢిల్లీలో ఉన్నాడు. 3 నెలలు కావచ్చు. పోగానే ఏమంటే వస్తలేడు కదా, 2-3 రోజులు ఉంటుండు కదా. 2-3 రోజులు అయితే మినిమం ఉంటుండు నా లెక్కన. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో సిడబ్ల్యూసి మీటింగ్ లో 170 మందితో పాటు కూర్చొని బీహార్లో ఎట్లా గెలిపాలి కాంగ్రెస్, ఎట్లా 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 బరాబర్ గెలిపిస్తాం. ఏం చెప్తాం? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం తెలంగాణ, 40,000 కోట్ల రుణమాఫీ చేసినాం తెలంగాణ, మహిళలకు 21 నెలలకి ఇస్తున్నాం తెలంగాణ అని చెప్తాడు బీహార్లో. చూడలే మన మహారాష్ట్ర ఏం చెప్పిండు? అదే చెప్తాడు. తెలంగాణలో 6 గంటలు హస్తం మానేస్తాం అమలు చేసింది. రాగానే డిసెంబర్ 9 రుణమాఫీ చేసేసినాం, అన్ని చేసినాం తెలంగాణలో. అట్లాంటి పార్టీ మా పార్టీ. సో బీహార్లో కూడా మా పార్టీనే గెలిపియండి అని చెప్తాడు ఢిల్లీ పోయి. ఈ సిగ్గుదాపిన జోలి మనం చూడబోతున్నాం. తెలంగాణకు వచ్చి చెప్పరు అది రేవంత్ అన్న జర ఇగో ఇది చేసిన అది చేసిన పొడిచినా పీకినా కట్టినా అని చెప్తే ప్రజలు కామెడీగా చూస్తారు, నిన్ను కమెడియన్ చూస్తారు. ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా విషయం ఏందని. నువ్వు 21 నెలలకి వెళ్ళి ఎగ్గొడుతున్న విషయం తెలుసు. ఏది కూడా చేయలే, మాటల వరకే పరిమితం. మాటల ముఖ్యమంత్రి మాయన్న రేవంత్ రెడ్డి మరొకసారి ఢిల్లీకి వేయడు, మళ్ళా మైల పోలు తీసి వస్తాడు అంతే. మరి ఇప్పుడు ఊకనే పోదు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఢిల్లీకి వేయడు బాగానే ఉంది. మహేష్ మరి ఏం బాధ నీకు అంటే, మా అన్న ఢిల్లీకి పోతే ఊకనే రాడు, ట్విస్ట్ ఉంటుంది అలా. ఏం ట్విస్టు? కేంద్ర మంత్రులను కలిసి వచ్చిన రేవంత్ రెడ్డి వినతి పత్రం ఇచ్చి వచ్చాం. నిర్మలా సీతారామన్ గారికి, నితిన్ గడ్కరీ గారికి, అమిత్ షా గారికి, అవసరమైతే నరేంద్ర మోదీ గారికి వినతి పత్రం ఇచ్చి వచ్చాం. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో వినతి పత్రం ఇచ్చి వచ్చిండు. ఇదే ఉంటుంది రే వార్త. సిగ్గి లేకుండా రాస్తారు సన్నాసులు. సచ్చిందేమో పార్టీ, వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్కి. మన కోసం చావలే, వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ చచ్చినాడికి. మనకు రాతలేమో వేరే వస్తాయి. ఢిల్లీలో రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసిండు. తెలంగాణ అభివృద్ధి చేస్తానికి నిధులు అడిగిండు, మెట్రో ఫేజ్ 2కి పైసలు అడిగిండు, 4th సిటీకి పైసలు అడిగిండు, గ్రీన్ఫీల్డ్ హైవేకి పైసలు అడిగిండు, RRR అలైన్మెంట్ కోసం పైసలు అడిగిండు. ఇట్లుంటాయి రాతలు. రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా గీ వస్తుంది. ఇక ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినాక ఇదే లెక్క. ఇంకో 3 రోజులు మన వార్తలు ఇప్పుడే చెప్పేస్తున్నాయి మేము. ఓహో మోడీ మీ వారసుని యోగినా, ఆహా ఓహో యో 1 నెంబర్ చోర్, 2 నెంబర్ చోర్, 3 నెంబర్ చోర్. బాగున్నారా? పరమానంద శిష్యుల ముఠ ఇప్పుడన్నా చూసిర్రా మీరు? 170 మంది పరమానంద శిష్యులు అయ్యారు. 11 కాదు 170కి పెరిగింది. 170 మంది కలిసి సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టుకొని పరమానంద శిష్యులు ఏవి రాష్ట్రులు లెక్క పెట్టి రాబోరా అంటే, రాహుల్ గాంధీ ఫస్ట్ పోయిండు. నేను దేశకి నేతను పై కాబోయే ప్రధానమంత్రి నేను అని చెప్పేసి ఫస్ట్ లైన్లో పోయిండు. ఏం జరిగింది తెలుసా? చుట్టూ తిరిగి వచ్చులు ఖర్గే 169 ఉంది ఖర్గే. ఒరి సన్నాసి 170 ఉండాలి కదా అని అడిగింది బస్ సార్. లేదు నీకు తెలివి తక్కువ ఉందని తర్వాత మమ్మల్ని కేసీ వేణుగోపాల్ అయిన పేరు. నేను 2nd ప్రధానమంత్రి అని చెప్పేసి ఆయన చుట్టూ తిరిగి వచ్చి అమ్మ లెక్క పెట్టిండు. ఆయన ఏం చేసి తెలుసా? ఈయన లెక్క పెట్టుకున్నాడు, ఆయన లెక్క పెట్టుకున్నాడు. మరి రేవంత్ అని మర్చిపోయాడు. ఆయన అరే రేవంత్ బీజేపీ కదా అనుకున్నాడు, డౌట్ పడి ఆయన లెక్క మర్చిపోయాడు. మళ్ళీ వచ్చి ఖర్గే 169 ఉంది ఖర్గే అని చెప్పింది. పరమానంద శిష్యులు కదా. ఒరియా ఏం ఆశయం కాలరా,
ఈ 1 నెంబర్ చోరు పోయి 169 చెప్పిండు, 2 నెంబర్ చోరు పోయి 169. అరే నేను పోతారా, నేను 3 నెంబర్ రా పైపు అని చెప్పిండు. ఇక నేనే పోతానని ఆ కుంజు కాలుతో నడవచ్చు నడరాక చుట్టూ తిరిగి వచ్చింది గంట సేపు, మళ్ళా 129 వచ్చింది. మేము సంఘారా, నువ్వు గురువు, నువ్వు పార్టీ అధ్యక్షుడు, నువ్వు ఇక్కడ 129 వస్తుంది అని చెప్పేసి వాళ్ళు షాక్ అయ్యారు. అప్పుడు ఏం చెప్పింది తెలుసా, మరి నాయన నా కళ్ళు మిగిలిరా, నాన్న నేను లెక్క పెట్టుకోరా అని చెప్పింది. వీళ్ళు ముగ్గురా, మీకేమైనా ఇల్లు అర్థమైందా? ఒక్కరు కూడా తెలియదు. ఇలా వీళ్ళు ప్రధానమంత్రి కానీ ఆశపడుతున్నారు, దేశకి నేతలు 170 లెక్క చెప్పారు. మనన్న ఏం చెప్పి 170 మంది పోయి కూర్చొని మాడని చెప్పి 169 వస్తుంది. ఎన్నిసార్లు ఎక్కడ పరమానంద దేశంలో కూడా గట్టి ఉంటుంది. వీళ్ళట ఎవరు వారసుడు అని అడుగుతున్నట. గదులు ఆయన ప్రచారంపై ప్రధాని సమాధానం చెప్పాలి. నీకేమి నువ్వు పిలెత్తాంది? నీ దాంట్లో వాడు ప్రధానమంత్రి అడిగినవా? ఖర్గే అవుతాడని అడిగినవా? లేదు మా రేవంత్ అమరాబాద్ పిల్లి చేస్తానని అడిగినవా? ఎవడు ప్రధానమంత్రి అయితే నీకేమి నొప్పి? నువ్వైతే కాదు కదా, నువ్వైతే గాడిద గుడ్డే, ఎన్నిసార్లు అయినా గాడిద గుడ్డే, నీకేం అవసరము మా పార్టీ జోలి అని బీజేపీ సమాధానం చెప్పాలి. ఈయనకేం అవసరమే పానకంలో పుడక లెక్క? నువ్వు ప్రధానమంత్రి అయ్యేది లేదు, నువ్వు గెలిపేది లేదు, పీకేది లేదు. నీ కలగానే మిగిలిపోతుంది ఈ జన్మకు. మళ్ళా జన్మలో ట్రై చేయి ప్రధానమంత్రికి. పాట్నా సిడబ్ల్యూసి భేటీలో ఏఐసిసి చీఫ్ ఖర్గే డిమాండ్. ఖర్గే కాగా ఫస్ట్ 170 లెక్క రాని, 170 రావాలి నాకు లెక్క, తర్వాత పడదు అంటే నువ్వు లెక్క పెట్టు కరెక్ట్గా. రాష్ట్రం నుంచి పాల్గొన్న సీఎం పిసిసి పడ, ఆయన సీఫే మరి, ఆయనకి తెలివి ఉన్నది పడ.